హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను దోశలోకి కానీ చపాతీలోకి కానీ అండ్ రైస్లోకి కూడా మంచిగా వేసుకోవచ్చు అనమాట. ఈ కర్రీ స్వీట్ కార్న్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. నేను ప్రాసెస్ కోసం అయితే ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా ముక్కలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలానే ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఇలా పీల్ చేసుకొని సపరేట్గా తీసి పెట్టుకున్నాను. అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే బాండీలో ఆయిల్ హీట్ చేసేసుకొని కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసాను. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నగా ఉండాలండి ఈ కర్రీకి. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు బిఫోర్గానే వేస్తారు చాలామంది, బట్ స్ప్లిట్ అవుతుందనేసి పైన పడుతుందని కరివేపాకు నెక్స్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని కూడా వేసేసుకొని ఈ టమాటా కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకుంటే మనకి బాగా కుక్ అయిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా టమాటా అంతా మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మధ్య మధ్యలో ఈ గరిటెతోటి ఇలా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు ఫ్రై చేస్తున్నాను అని అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావన్నమాట. కడుపులో మంట అలా ఏమి ఉండదు. ఎందుకంటే అల్లము ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై చేస్తాం కాబట్టి. తర్వాత చిటికెడంత పసుపు వేసాను. అలానే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గరం మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ధనియాల పొడి కూడా 1 స్పూన్ వేసుకోండి. మీరు చూసుకునే క్వాంటిటీని బట్టి ఈ పౌడర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మనం వేసుకున్న ఈ పొడులన్నీ టమాటా ఎర్రగడ్డ మంచిగా మనం ఫస్ట్ అయితే కుక్ చేసుకున్నాం కదా, అందులోకి కలిసిపోయేలాగా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు జస్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అందులో ఏమంటే మనం వేసిన మసాలాలన్నీ మంచిగా ఈ టమాటా ఎర్రగడ్డలోకి బాగా పట్టేస్తాయి. ఇప్పుడు మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పీసెస్ ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని మనం సమోసా చేసుకుంటాం కదా, దాంట్లోకి స్టఫింగ్గా కూడా వాడుకోవచ్చు. లేదంటే ఏదైనా చపాతీ రోల్స్ కానీ అలాంటివి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా, వాటిల్లోకి ఇన్సర్ట్ చేసుకునే దానికి బాగా ఉపయోగపడుతుందండి. సమోసా చేసినప్పుడు కూడా నేను ఇలానే ప్రాసెస్ చేస్తాను. దీన్నైతే మనం సమోసా స్టఫింగ్లోకి యూస్ చేసుకోవచ్చు. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసేసుకొని మనం కర్రీ అనేది కుక్ చేసుకుంటే అంతే అండి. చాలా జస్ట్ అంటే సింపుల్గా చేసుకునే ప్రాసెస్ అనమాట. ముందుగా మనం స్వీట్ కార్న్ని కుక్ చేసుకోవాలి. దానికి మాత్రమే ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అండ్ ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఈ గరిటెతోటి ఈ స్వీట్ కార్న్ అంతా కర్రీలో బాగా మిక్స్ అయిపోయేలాగా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు లో టు హై ఫ్లేమ్లో మధ్య దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కొద్దిగా చిక్కబడ్డ తర్వాత కస్తూరి మేతి వేస్తున్నానండి. ఇది అనేది కంప్లీట్ ఆప్షనల్. నేను ఫ్లేవర్ కోసం వేస్తాను. ఎందువల్ల అంటే ఇది మనకి బయట రెస్టారెంట్స్లో కొంటాం కదా, కుర్మా అంటాం కదా, అలాంటి టేస్ట్ని తెస్తుంది కాబట్టి నేను కొద్దిగా కస్తూరి మేతి అయితే యాడ్ చేశాను. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేసేయచ్చు, బట్ అది వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకాస్త బాగుంటుంది. ఇంతే అండి. కాసేపు ఉడికించుకోవాలి అంతే. దీన్ని దోశలోకి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను దోశ కోసం అనేసి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. ఇది ఫైనల్లీ మొత్తం ఉడికిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా మిక్స్ చేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ కార్న్ మసాలా కర్రీ. మీకు చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి. అండ్ దోశకి అలానే ఇంకేదన్నా వడ అలాంటి వాటిల్లో కావాలంటే ఈ విధంగా చేసుకోండి. లేదు అనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించుకొని చిక్కగా ప్రిపేర్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ you so much for watching my channel. Please subscribe. Bye bye.